ఓం నమో వెంకటేశయ్య. నా పేరు రుద్రకోటి సదాశివం, ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్. ఈరోజు కంచర్లపాలెం నాయ బ్రాహ్మణ సేవా సంఘం యువ నాయకులందరూ కూడా ఇక్కడికి రామ్మని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్ కోట నరేష్, అదేవిధంగా సాధికార కమిటీ జిల్లా కన్వీనర్ దేవగుప్త రమేష్, అదేవిధంగా మా రాధాకృష్ణ, మహిళా అధ్యక్షురాలు లీలావతి గారు, ఇంకా నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు పెద్ద మనసు చేసుకొని నాయ బ్రాహ్మణుల సంక్షేమం అభివృద్ధి కోసం నాయ బ్రాహ్మణ ఫెడరేషన్ను 1989వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. తరువాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, నిరంతర శ్రమజీవి, 2047 స్వర్ణాంధ్ర సృష్టికర్త మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఫెడరేషన్ ని కార్పొరేషన్ గా మార్చి అనేక మంది నాయ బ్రాహ్మణులను ఆదుకోవడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏదైతే 21 నెలల పరిపాలనా కాలంలో సూపర్ 6 పథకాలు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలను సమర్థవంతంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. నెలకి 3,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలతో ఈ రోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇస్తున్నాము. అదేవిధంగా అద్భుతమైన పథకం తల్లికి వందనం పథకం కింద కూడా ఎంతమంది పేద బిడ్డలు ఉంటే అంతమంది చదివించేదానికి తల్లుల ఖాతాలో ఈ రోజు 13,000 రూపాయలు వేసి రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మందికి సుమారు 10,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. గత ప్రభుత్వం కేవలం ఒకరికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుతున్నారు. ఏదైతే గౌరవ యువ నాయకులు నారా లోకేష్ గారు డిఎస్సిని అత్యంత పారదర్శకంగా ఈ రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగులకు తీపి కబురు చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం అదుగో ఇదిగో డిఎస్సి అని చెప్పి చేతులు పెట్టి ఒక్క డిఎస్సి కూడా వేయకపోవడం విచారకరం. ఈ రోజు రాష్ట్రంలో యువ నాయకులు అనేక మంది పెట్టుబడిదారులను, అనేక కంపెనీలను ఈ రోజు ఆకర్షించి ఆంధ్రప్రదేశ్ లో అనుకూలమైన వాతావరణం ఉంది. ఈ రోజు చదువుకునే బిడ్డలకు రాబోయే రోజుల్లో మంచి ఉద్యోగ అవకాశాలు, మంచి కంపెనీలు రావడానికి నారా లోకేష్ గారు విశేష కృషి చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు లోటు బడ్జెట్ ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయం ఏమి, రాష్ట్రాలకు రావాల్సిన పెట్టుబడుల విషయంలో అయితేమి, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ 21 నెలల పరిపాలనా కాలంలో నాయ బ్రాహ్మణులకు 150 యూనిట్లు ఉచిత విద్యుత్ నుంచి 200 ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు పెంచడం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 69 కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి సెలూన్దారుడికు సుమారు 1,000 రూపాయల నుంచి 1,500 రూపాయలకు ఈ ఉచిత విద్యుత్ వల్ల ఆదా అవుతా ఉంది. అదేవిధంగా ప్రతి దేవాలయాల పాలక మండలిలో నాయ బ్రాహ్మణుల సోదరులకు ఒకరికి అవకాశం ఇవ్వడం ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. అదేవిధంగా 6A సంబంధించిన ఎండోమెంట్ దేవాలయాల్లో ఈ రోజు నాయ బ్రాహ్మణులకు గౌరవ వేతనం 20,000 ఉంటే 25,000 పెంచడం జరిగింది. అదేవిధంగా చేతి వృత్తులను, కుల వృత్తులను ఆదుకునేదానికి కూడా ఆదరణ పథకం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. ఏవైతే కుల దూషణ, ఏవైతే సామెతల పేరుతో కులాన్ని అవమానించి అవహేళన చేస్తారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకునేదానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ బీసీ మంత్రులు కూడా ఒక సమగ్రమైన బలమైన బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. మన నాయ బ్రాహ్మణ సోదరులు కూడా ధన్వంతరి జయంతిని కూడా అధికారంగా నిర్వహిస్తే బాగుంటుందని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 50 ఏళ్ళు వృత్తిదారులకు పెన్షన్ కావాలని అడిగారు. అదేవిధంగా వాయిద్య కళాకారులకు కూడా ఐడెంటిటీ కార్డ్స్ అడిగారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని బోర్డు మీటింగ్ లో మేము తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినాం. మరొకసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి ఈ సమస్యలను పరిష్కరించేదానికి మేము చొరవ చూపిస్తాం. ఈ రోజు కంచర్లపాలెం ఇక్కడ రావడం, మా రాధాకృష్ణ సోదరుడు సెలూన్ షాప్ కు రావడం, రాధాకృష్ణను కూడా ఈరోజు అడగడం జరిగింది. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ వస్తా ఉందని చెప్పాడు. మా సోదరుడి అభిప్రాయం కూడా తెలుసుకోవాలనుకుంటాను. అంటే ప్రాసెస్ చేశారు, తర్వాత మనం అనుకున్న దానికన్నా టార్గెట్ కన్నా ఎక్కువ మంది అప్లై చేయడంతో మళ్ళీ అందరికీ న్యాయం చేయాలా అనే ఉద్దేశంతో గౌరవ బీసీ మంత్రి గారు ఉన్నారు. మేము కూడా మేడం గారిని అడగడం జరిగింది.
మేడం గారికి త్వరలో దాని మీద ఆలోచించి చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. సంఘం వెల్ఫేర్ ఆపరేషన్ నేను అయితే ముందుగా ముఖ్యమంత్రి వారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాయ బ్రాహ్మణ సంఘం గురించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి. మన కూటమి నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు అవనండి, నారా లోకేష్ గారు అవనండి, మోదీ గారు అవనండి, అలాగే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అవుతాయండి. నాయ బ్రాహ్మణులకు ఇచ్చిన ఆదరణ చూస్తే మున్ముందు మనం చట్టసభల్లో కూడా మనం నాయకత్వం వహించే రోజు దగ్గరలో ఉందండి. ఎందుకంటే మొన్న ఒక సభలో కూడా నాయ బ్రాహ్మణులు ఉద్దేశించే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇంతవరకు కూడా చట్టసభల్లో నాయ బ్రాహ్మణులకి చోటు ఇవ్వలేదు, ఈసారి తప్పకుండా కల్పిస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే నాయ బ్రాహ్మణులకి ఆదరణ ఈ రోజున ప్రతి ఒక్కరూ కాకుండా స్వయంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం మనకి ఇచ్చిన ఆయన గౌరవం, నాయ బ్రాహ్మణులకి ఇచ్చిన గౌరవంగా భావించి మన అందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నామండి. నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటా మా సంఘం నుంచి కానీ, మా డైరెక్టర్ వృత్తి నుంచి కానీ, అలాగే మన చైర్మన్ గారు అయిన సదాశివం గారి తరఫు నుంచి కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన 100 ఏళ్ళు కూడా చల్లగా ఉండి ఆ దేవుడు కాపాడుతా రాష్ట్ర ప్రజల్ని అలాగే మా నాయ బ్రాహ్మణ సంఘాన్ని కూడా కాపాడాలని మనసారా కోరుకుంటున్నాను. నా పేరు మల్లివలస రాధాకృష్ణ, విశాఖ జిల్లా యువజన అధ్యక్షులుగా కొనసాగుతున్నాను. ఈరోజు మన కార్పొరేషన్ చైర్మన్, మన డెవలప్మెంట్ నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం గారు మా కంచుకోవాలని చేయడం, మా అందరి తరపున ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. అలాగే మన డైరెక్టర్ గారు కోట నరేష్ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు దేవగొప్ప రమేష్ గారికి, మహిళా అధ్యక్షురాలు నీలా గారికి అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక మా చైర్మన్ గారి దృష్టికి కొన్ని సమస్యలు మా యొక్క పెద్దలు తీసుకెళ్ళడం జరిగింది. దానికి మన చైర్మన్ గారు స్పందించి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మనకి 150 యూనిట్లని 200 యూనిట్లుగా చేసి ఈరోజు ప్రతి సెలూన్ షాప్లో కూడా ఈరోజు 150 నుంచి 200 యూనిట్లుగా పొందుతున్నాం. ఆ 200 యూనిట్లు రాగానే ఎవరికి కూడా ఇప్పుడు కరెంటు బిల్లులు అనేవి రావట్లేదు. అలాగే ఇంకోటి ఏంటంటే బీసీ కార్పొరేషన్ లోన్స్ కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళాం. బీసీ శాఖ మినిస్టర్ గారితో మాట్లాడడం కూడా జరిగింది. అలాగే మేము ఇంకొక సమస్య ఏంటంటే మేము నాయి బ్రాహ్మణులుగా కులవృత్తి ఎప్పటి నుంచో చేసుకుంటున్నాం సార్. అలాగే కులవృత్తి చాలా మంది కార్పొరేట్ సెలూన్స్ వచ్చి ఈరోజు చాలా చీప్ అండ్ బెస్ట్ సెలూన్స్ అని అవన్నీ పెట్టి మా పట్టుకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా ఈ యొక్క మీకు మళ్ళీ మేము తెలియజేయింది ఏమనగా, మీరు ఇది మాత్రం చాలా సీరియస్గా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ యొక్క కార్పొరేట్ సెలూన్స్ గురించి కొద్దిగా ఒకసారి మీరు శ్రద్ధ వహించండి సార్. ఎందుకంటే తరతరాల నుంచి మా కులవృత్తి అనేది చేస్తున్నాం, అది ఈ రోజు వేరే వాళ్ళు వచ్చి మా పట్టుకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒకటి తీసుకెళ్ళండి. అన్ని కూడా బాగా ఈ ప్రభుత్వంలో మా నాయ బ్రాహ్మణులకు మాత్రం కూటమి ప్రభుత్వం అనేది న్యాయం చేస్తున్నందుకు అది కూడా ప్రత్యేకంగా మా చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ రుద్రకోటి సదాశివం గారు తన పర్యటన భాగంగా విశాఖ జిల్లా విచ్చేసిన శుభ సందర్భంగా ఆయనకి ఘనంగా స్వాగతం పలుకుతూ విశాఖ జిల్లాలో ఉన్న గౌరవ నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ కోట నరేష్ గారు, మరి జిల్లా అధ్యక్షుడిగా నేను, మరి మా జిల్లా టీం అంతా కలిపి ఆయనకి విశాఖపట్నంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో నాయ బ్రాహ్మణ తాలూకా సమస్యలు వివరించడం, వాళ్ళ దగ్గర తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడించడం జరుగుతుంది. వారు ఈరోజు నిన్న విశాఖ నార్త్, విశాఖ ఈస్ట్, విశాఖ సౌత్, విశాఖ వెస్ట్, ఈరోజు గాజువాక కూడా తిరిగారు. మరి ఈ ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న నాయ బ్రాహ్మణ సోదరుల యొక్క సమస్యలు వ్యక్తిగతంగా కలిసి వాళ్ళతో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్ల విద్యుత్ పథకం మీద నాయ బ్రాహ్మణులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఈ పథకానికి రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి కూటమి నాయకులందరికీ నాయ బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా కమిటీ తరఫున, సాధికార కమిటీ తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియపరుస్తూ, ఇంకా నాయ బ్రాహ్మణుడికి బీసీ డిక్లరేషన్ ఇచ్చిన 50 సంవత్సరాలు దాటిన ప్రతి నాయ బ్రాహ్మణుడికి పెన్షన్ స్కీమ్ ఒకటి, అలాగే అది ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తున్నాం.
అలాగే బీసీ కార్పొరేషన్ రుణాలు కూడా గతంలో పడే 50% మార్జిన్ తో ఇమీడియట్ గా రిలీజ్ చేయాలని కోరుకుంటూ, మరి ఇంకా ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చిన విధంగా నాయ బ్రాహ్మణ సంక్షేమం సంబంధించి అలాగే ఇప్పటి నుంచో మా డిమాండ్ అయిన చట్టసభల్లో శాసన మండలి సభ్యుడిగా ఎమ్మెల్సీగా అవకాశం కూడా త్వరలో ఖాళీ అవుతున్న శాసన మండలిలో కూడా ఒక అవకాశం కల్పించాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం గత 40 సంవత్సరాల్లో పార్టీ వచ్చినప్పుడు కూడా చాలా వెనకబడింది. ఈసారి ఉత్తరాంధ్ర ప్రాంతానికి కంపల్సరీగా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ప్రార్థించి రాష్ట్ర స్థాయిలో ఒక పెద్ద పదవి ఈ ప్రాంతానికి కేటాయించాలని కోరుతూ, గౌరవ ముఖ్యమంత్రి వరకు కూటమి ప్రభుత్వానికి ఈ నాయ బ్రాహ్మణ సంఖ్యను కృషి చేస్తున్న అమలు పరుస్తున్న పథకాలపై మీ సంతృప్తి వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మహిళా ప్రెసిడెంట్ నుండి ఈరోజు మా చైర్మన్ గారు వచ్చారు, రఘుపతి సదాశివం గారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు నియమించినందుకు సార్ మా దగ్గరికి వచ్చి మా కష్ట సుఖాలన్నీ దగ్గరుండి తెలుసుకొని ఇంతలాగా కృషి చేస్తున్నారంటే ఏ ప్రభుత్వం కూడా అలా కృషి చేసిందని నేను ఇక్కడికి వచ్చి చూడలేదు. కానీ మా కష్ట సుఖాలు మా దగ్గరికి వచ్చి తెలుసుకొని మా బాధలన్నీ మా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పెట్టి మా లోటుపాట్లన్నీ అక్కడ చెప్పి మమ్మల్ని ఈ రోజున ఈ స్థితిలో ఉంచారు అంటే మేము చాలా సంతోషంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మాకు ఈ నాయ బ్రాహ్మణులకి అందరికీ కూడా చాలా చాలా ప్రతి ఒక్కరు కూడా తక్కువగా చూశారు. కానీ ఈ రోజున మమ్మల్ని చూసి ప్రతి ఒక్కరు గర్వంగా అసూయగా కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మాకు ఎంత ఉన్నతమైన పదవులు ఇచ్చి మాకు ఎంత ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని కోరుకుంటున్నాను.